గగన్ గారు, ఎస్. మీరిచ్చింది ఐడియాస్ కాదు, ఒక రెవల్యూషన్. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి మీరు ఒక కొత్త ఊపిరినిచ్చారు. ఈ ఇండస్ట్రీ బూమ్ అయిందంటే అది మార్కెట్ వల్ల కాదు సార్, గగన్ గారి విజన్ వల్లే. థ్యాంక్ యూ. అందుకే ఈ సంవత్సరం మన అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఒక్క పేరు మాత్రమే వినిపిస్తోంది. ఆ పేరే హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ గగన్ గారు. థ్యాంక్ యూ జెంటిల్మెన్. మిస్టర్ గగన్ గారు, మేమందరం ఏకగ్రీవంగా మిమ్మల్ని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నాం. ఒక్క నిమిషం. ఇక్కడ మనందరిలో 50%కు పైగా షేర్స్ శరత్చంద్ర గారివే ఉన్నాయి. ఆయన డెసిషన్ లేకుండా మనం ఈ నిర్ణయం తీసుకోలేము. అదిగో శరత్చంద్ర గారు వచ్చేశారు. నమస్కారం. శరత్చంద్ర గారు, ఈరోజు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీరు కూడా ఒక మాట చెప్తే గగన్ గారికి ప్రెసిడెంట్ బాధ్యత అప్పగిస్తాం. ఈ షేర్స్ అన్నింటికీ లీగల్ ఓనర్ భూమి. తనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. చూస్తావే, చెప్పు. పెంచిన ప్రేమ, పెంచుకున్న ప్రేమ. నీ ఓటు నాన్న వైపా, నాన్నకి పడలేని ఈ గగన్ గడి వైపా? ఎటూ చెప్పలేక పాపం సతమతం అయిపోతున్నావా? నాకు ఇదే కావాలి. తేల్చుకో. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకే ప్రాబ్లం. ఏయ్ భూమి, రై భూమి, 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 ఏమైందమ్మా? భూమి, అపూర్వ తీసుకెళ్ళు. సరే బావా. భూమి జాగ్రత్త. రామ్మా. నాకు మా నాన్న కావాలి, మా ఆయన కూడా కావాలి. నువ్వు ముదురైతే నేను దేశ ముదురు. సార్, ఇది అనుకోకుండా జరిగింది. భూమి గారి ఫాదర్గా ఇక డెసిషన్ మీరే తీసుకోండి. మీ పేరేంటి? ఉప్పలపాటి రామ్మోహన్ రావు. నైస్. మీ పేరు? కొమ్మూరి సుబ్బారావు. వెరీ గుడ్. మీ పేరు? జగ్గేటి వెంకట్రావు. వెరీ గుడ్. మీ పేరు? గగన్. గగన్? గగన్. నో. గగన్కి ముందు ఒక ఇనిషియల్ ఉంటుంది కదా, ఆ ఇనిషియల్ ఇంక్లూడ్ చేసి మీ పూర్తి పేరు చెప్పండి. చెప్పండి మిస్టర్ గగన్. ఓ, ఇంటి పేరు లేదా? పేరు లేకుండానే ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇంటి పేరుతో పనేముంది? గగన్ అనే పేరే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక బ్రాండ్. మనకి కావాల్సింది బ్రాండింగ్ కాదు, రెస్పెక్ట్, హోదా.
ఇంటి పేరు లేకుండా మీకంటూ గుర్తింపు ఉంటుందా? మీ ఉనికి ఎవరికైనా తెలుస్తుందా? ఓటు హక్కు లేని వాళ్ళు ప్రెసిడెంట్ ఎలా అవుతారు? గగన్, నువ్వు నిజంగా చాలా ఎదిగావు, కానీ ఒక్క నిజం మాత్రం చిన్నప్పుడే ఆగిపోయింది. అదే నీ ఇంటి పేరు. మీ నాన్న నిన్ను వదిలేసినప్పుడే నీకు ఇంటి పేరు కూడా పోయింది. టైం బాగుంటే పేరు ఓవర్ నైట్లో వచ్చేస్తుంది, కానీ ఇంటి పేరు వంశం నుంచి వస్తుంది. నీకు రూట్స్ లేవు. రూట్స్ లేని చెట్టు ఎంత పెరిగినా ఒక గాలి చాలు దాన్ని కూల్చేయడానికి. అందుకే నేను చెప్తున్నాను గగన్, నువ్వు లీడర్ కాదు, ఓనర్వి కూడా కాదు, నువ్వు ఫ్యూచర్ కూడా కాదు. నువ్వు కేవలం ఒక నేమ్లెస్ ఎంట్రీ. ఇలాంటి వాణ్ణి ప్రెసిడెంట్ చేస్తే అది మన అసోసియేషన్కి గౌరవం కాదు, పతనం. ఇంటి పేరు కూడా లేని ఒక అనామకుణ్ణి నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోలేను. ఇతను పదవికి అనర్హుడు. గగన్, గగన్, ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? మీటింగ్ ఉందని ఆఫీస్కి వెళ్ళావు కదా, వెంటనే వచ్చేసావేంట్రా? అనయ్య, గగన్, ఏమైంది? ఏమైంది నాన్న? చెప్పరా, ఏమైంది? ఏమైందన్నయ్య? గగన్, నీ కంట్లో ఈ కన్నీళ్ళేంట్రా? అన్నయ్య, ఏమైందన్నయ్య? నువ్వు ఏడుస్తున్నావా? ఎప్పుడు మా కన్నీళ్లు తుడిచే నీ కళ్ళల్లో నీళ్ళేంటన్నయ్య? ఏదో పెద్ద అవమానం జరిగింది. చెప్పన్నయ్య, ఏమైంది?